హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సండే స్కూల్ టీచరు పిల్లలను చూసుకోవాలి. దాని కొడుకు అప్పుడు దాదాపు 6 సార్లు తిరిగాడు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు, రాలా. మీ పెద్దోళ్ళు కూడా పిల్లలను చూసుకోవాలి జాగ్రత్తగా. మనం ఇక్కడ ఆరాధనలో ఉంటాడు, ఏదన్నా బయట ఎక్కడ నిరుక్కుపోతే ఏం చేస్తారు? మా రూతు చిన్నపిల్లలతో చర్చికి వెళ్ళింది. ఇప్పుడున్న ఏరియా హైదరాబాద్ కాదు, పల్లి పొంతలో ఏదో ఉంది, పల్లికొండ అనుకుంటా. అక్కడ చర్చికి వెళ్తే ఈ పిల్లోడు బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఎక్కడికో. వీళ్ళు ఆరాధనలోనే ఉన్నారు, వీళ్ళకేం తెలియదు. ఎవరో పాపం తెలియదు, ఒక యవనస్తురాలు ఆ పిల్లోడిని చేయబట్టుకుని తీసుకున్న మందిరంలో కూర్చోబెట్టింది. అసలు ఆమె ఎవరో తెలియదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు వాడు. చూడండి, మన పిల్లలను మనం జాగ్రత్తగా కనిపెట్టుకోకపోతే వాళ్ళు ఎక్కడో ఇరుక్కుపోతారు. జాగ్రత్తగా ఉండాలి, భయం ఉండాలి, అటు ఇటు తిరగనివ్వకూడదు పిల్లల్ని. వాడు ఇంకా రాలేదు, కనిపెట్టండి. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. ఎవరంట? శోధకుడు. శోధకుడు అంటే ఎవరు? ఎవరు చెప్పండి? అపవాది. అపవాది పేరేంటి? శోధకుడు. ఇంకో పేరు సాతాను. చూడండి, ఇక్కడ ఈ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఆయన ఎవరైనా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధించినప్పుడు మరి మన దగ్గరికి కూడా వచ్చి శోధించగలడా లేడా? చెప్పండి. మన శోధించలేడు, ఎందుకంటే యేసు ప్రభు కన్నా మనం గొప్పవాళ్ళం కదా. గొప్పవాళ్ళమా? యేసు ప్రభువునే శోధించాడంటే మనల్ని కూడా అవలేలగా శోధిస్తాడు. వాడి పేరే శోధకుడు. వాడి పేరే శోధకుడు. ఈ శోధకుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని భక్తిలో నుండి భక్తిహీనతలోనికి పడగొట్టడానికి వాడు ఎంత ప్రయత్నం చేస్తాడంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడి పనే శోధించుట. ఎవరిని? దేవుని యొక్క బిడ్డలనా లోకస్తులనా? దేవుని బిడ్డలనే ఎక్కువ శోధించడం, బాధించడం, శ్రమ పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. భక్తి బాగా భక్తి కలిగిన వారిని శోధిస్తాడా? భక్తి లేని వారిని శోధిస్తాడా? ఎవరిని? భక్తి ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ వాడి హస్తం గ్యారెంటీగా, చెప్పండి, గ్యారెంటీగా ఉంటుంది. భక్తి చేయనోడిని వాడి జోలికి వెళ్ళడు. ఎందుకు? నా బిడ్డగా. అందుకని భక్తి చేయనోడి జోలికి అపవాది ఎప్పుడు వెళ్ళడు. వీడు ఎక్కడికి పోలేడు, వీడు నా బిడ్డే అనేటువంటి గ్యారెంటీ వాడికి ఉంటుంది కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళడు. మనం బాగా భక్తి చేసినప్పుడు అపవాది ఎల్లప్పుడూ శోధిస్తూనే ఉంటాడు, ఎల్లప్పుడూ శోధిస్తూనే ఉంటాడు. అందుకని వాడి పేరేంటి? శోధకుడు. శోధకుడు.
4వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు. మరి యేసు ప్రభుని శోధించినప్పుడు నిన్ను నన్ను మనందరినీ శోధించడానికి వాడికి ఏమైనా లెక్క? వాడికి అవలేలుగా శోధించేస్తాడు. ఈ శోధనలో మనము నిలవాలి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఎవరిని శోధించాడు అపవాది? అవ్వ ఆదాములను శోధించాడు. శోధిస్తే వాళ్ళు జయించారా, పడిపోయారా? పడిపోయారు. పడిపోయి ఏదేని తోటలో నుండి నెట్టివేయబడ్డారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 26:41లో శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడే. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అవ్వ ఆదాములు టైంలో ఏమి లేదు, యేసు రక్తం లేదు, సిలువ రక్తం లేదు. ఆయన అపవాదిని జయించలేదు. ఆయన రక్తము లేదు గనక ఆదాము అవ్వలకేమి లేదు, జయ జీవితం లేదు. ఇప్పుడు యేసు రక్తం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకేమొచ్చింది? జయ జీవితం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుంటేనే దాన్ని జయించగలం. లేకపోతే నీవు నేను మనం ఎవ్వరము కూడా ఈ శోధనకి గురైపోతూ ఉంటాం. ఈ శోధనకి గురైపోతూ ఉంటాం. అపవాది ఎల్లప్పుడూ కూడా మొట్టమొదట చూసేది దాడి విశ్వాసులన సేవకున్న. చెప్పండి, సేవకుని మీదకి వెళ్ళొద్దా, విశ్వాసుల మీదకి వెళ్ళొద్దా? వాడి దాడి ఎవరి మీదకి వెళ్ళద్ది? ఏంటి రిప్లై రావట్లా? ఎవరి మీదకి వెళ్ళద్ది? సేవకుని మీదకి వెళ్ళద్ది. సేవకుడు రైలు ఇంజిన్ లాంటాడు, విశ్వాసులు బోగీలు అంటాడు. కాబట్టి ఇప్పుడు సేవకుని పడుకోబెడితే, ఇంజిన్ని పడగొడితే పెట్లన్నీ స్టక్ అయిపోతాయి. అపవాది ఎవడి మీద దాడి చేస్తాడంటే, మొట్టమొదటి దాడి చేసేది సేవకుని జోలికి వెళ్తాడు. వెళ్ళి ఎలాగైనా సరే కొంతమంది కొన్ని సేవలు నాశనం అయిపోవడానికి కారణం ఇదే. చూడండి, అందుకనే మనము మెలకు నుండి ప్రార్థన చేయాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకైతే కొన్నిసార్లు ఊరు సేవ మొత్తం వదిలిపెట్టి ఎటోకటి దూరంగా పారిపోవాలని అంత కలవరం వస్తాయి కూడా. అప్పుడు అంత కలవరం వస్తాయి. మరలా దేవుని నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థనాత్మతో నింపబడి కన్నీరు విడిచి ప్రార్థన చేసి నిలదొక్కునే శక్తిని మరలా దేవుడు అనుగ్రహిస్తాడు. కోడిపర్లో క్రీస్ దాస్ గారు ఒకటి చెప్పారు, సేవకుడికి ఎక్కువ కష్టాలా, విశ్వాసకి ఎక్కువ కష్టాలంటే సేవకునికి ఎక్కువ కష్టాలు. విశ్వాసకి ఎన్ని కష్టాలు ఉంటాయి చెప్పండి? భార్య, భర్త, 2 పిల్లలు, లేదా 3 పిల్లలు, లేదా 4 పిల్లలు వేసుకుందాం. ఈ 4 పిల్లలు, భార్య, భర్తే కానీ ఇంకేముండదు. ఏదైనా శోధన వచ్చిందనుకోండి, దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటారు. సేవకుడు పడుకోగలడా? దేవుని సేవకుడు సేవ చేయాలి. బాగున్నా బాగోపోయినా. నాకు ఇందాక ఒక సన్నివేశం గుర్తొచ్చింది, చాలా వేదన కలిగింది. విజయవాడ వివాహానికి వెళ్ళాను, భక్తింగ్ గారి సవాసం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు పాపం మ్యారేజ్ అంతా అయిపోయింది, భోజనం అయిపోయింది,
అందరూ ఆ సేవకుడు చాలా వృద్ధుడు అనమాట, దాదాపు 75 ఏళ్ళు పైబడి ఉంటాయి. నేను నా భార్య వెళ్ళాం. అప్పుడు ఆ సేవకుని చేయబట్టుకుని తీసుకెళ్తుంటే ఇలాగే నాలాగనే వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసాడు, పల్చని ప్యాంటు. ఆ ప్యాంటులో నుండి మోషన్ కింద నుంచి పైనుంచి కింద వరకు కూడా 2 వైపుల కారి ప్యాంటు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ప్యాంటు మొత్తం ఖరాబ్ అయిపోయింది అంటే లూజ్ మోషన్ ఆయనకు వచ్చేది కూడా తెలియలేదు. కానీ అది తెలుసుకుంటే నాకు చాలా వేదన కలుగుతూ ఉంటుంది. చూడండి, సేవకులు ఎంతో అవమానాన్ని భరించాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఎగతాళిని హేళన్ని కూడా భరించాల్సి వస్తుంది. కొన్నిసార్లు చూడండి, సేవకుడికి ఎన్ని రకాలైనటువంటి శోధనలు ఉంటాయో తెలుసా? నీకుండేది ఒకటే శోధన, భార్యాభర్తల మధ్యన సమాధానం లేకపోవటమో, బిడ్డల మధ్యన సరైన అవగాహన లేకపోవడం, లేకపోతే ఆర్థికంగా ఉండటమో. ఇదే నీ బాధ, సేవకుని బాధ. అటు దేవుని తీవ్రత ఉంటుంది. నువ్వు చేయి కూర్చొనివాడు నుంచొనివాడు దేవుని సేవకు పరుగులెత్తాలి. 2, అపవాది శోధన ఎల్లప్పుడూ కాస్తుని ఉంటుంది. 3, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 4, విశ్వాసుల ద్వారా వచ్చేటువంటి కష్టములు, లేకపోతే వారికి కలిగినటువంటి బాధల్లో రేయనక పగలనక కష్టపడుతూ ఉంటాడు దేవుని సేవకుడు. కాబట్టి నువ్వు హాయిగా కూర్చొని కాలు మీద కాలు వేసుకుని కాలు ఊపుతూ దర్జాగా మార్కులు వేసే వ్యక్తిగా ఉంటావు. కానీ దేవుని సేవకుడు దేవునికి మీకు మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. అది తేడా. చూడండి, దేవుని యొక్క వాక్యములో అపవాది ఏం చేస్తుందంట? శోధించి ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు వైతే, మీ దగ్గరికి వచ్చి ఇదేమాట అనుకోండి, దేవుని యొక్క నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము. ఇదేలాగ పెడదాం. 5వ వచనానికి వెళ్దాం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున నిలవబెట్టి నువ్వు దేవుని కుమారుడివైతే దుముకుము. దేవుని లాంటి పవర్ నీకుందనుకో, నువ్వేం చేస్తావు? నీకున్నది కొంచెం దాంతోనే రెపరెపలాడతావు. దేవుడు ఇప్పుడు దూకలేడా? మనమైతే ఏం చేస్తాం? నేను ఎవరిని అనుకున్నాను దూకేస్తాం. మనకి ప్రభుకున్న తేడా అదే. ఆయన ఎక్కడ రెచ్చిపోలేదు. నువ్వైతే రెచ్చిపోతావు, నేనైతే రెచ్చిపోతాను. మన పిల్లలను చూడండి, నువ్వు వెళ్ళలేవురా, ఇది చేయలేవురా, ఇది మొయ్యలేవురా అంటే వాడు ఏం చేస్తాడు? పౌరుషానికి చేతి చూపిస్తాడు, ఎళ్ళి చూపిస్తాడు. కానీ యేసు ప్రభు వారు ఇక్కడ ఏమాత్రం కూడా శోధనకి లొంగలేదు. చూడండి, ఇంకా ప్రభైన నీ దేవుని నీవు శోధింపవలదు, మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి నీవు చాగిలిపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము. ఏం చేయాలి? అపవాదిని ఎదిరించండి, వాడి మీ యొద్ద నుండి
పారిపోవును. మనం ఏం చేయాలి ఇప్పుడు? అపవాది నిన్ను శోధిస్తున్నాడు, నువ్వేం చేయాలి చెప్పండి? అపవాదిని ఎదిరించాలి. నువ్వు సాతాను పని చేస్తూ దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నావు. ఇప్పుడు సాతాన్ని నువ్వు గద్దించగలవా చెప్పండి? గద్దించగలరా? గద్దించలేరు. ఎందుకు గద్దిస్తే వాడు వచ్చి నీ జట్టు పట్టుకుంటాడు, లేదా నీ పీక పట్టుకుంటాడు. అందుకని నువ్వు గద్దించలేవు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? గద్దించాడంట. గద్దించేసా ఏమన్నాడు? సాతానా, నా వెనక్కి పొమ్ము, ప్రభైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను అని వ్రాయబడి ఉన్న. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరే. నువ్వు కూడా శోధించబడిన తర్వాత మంచి మేలుకరమైన దాన్ని అనుభవిస్తావు. మేలుకరమైన దాన్ని. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ చక్రబంధములో నుండి లేక ఈ వలయములో నుండి నేను ఇక బయటికి పోలేను, నా వల్ల కాదు, ఇక్కడే ఈ శోధనలోనే నేను అయిపోతున్నాను అనుకుంటావు. కానీ ప్రభు చిత్తంలో నీవుంటే దేవుడు వాటిని కలగా మారుస్తాడు. నేను ఎప్పుడు ఏ శోధన వచ్చినా ఒక ప్రార్థన చేస్తాను. ఏంటో తెలుసా? దీన్ని కలగా మార్చండి అయ్యా. కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసేది, ప్రభా దీన్ని కలగా మార్చండి. కలగా మార్చడం అంటే ఏంటి? దాని అర్థం చెప్పండి. కలగా మార్చడం అంటే ఏంటి చెప్పండి? కలగా మార్చడం అంటే, ఒక కల వచ్చింది రాత్రి నీకు, ఆ కలలో ఒకడు వచ్చి ఈ చాకు తీసుకుని పస 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 పొడిసేసాడు. కల్లో పొడవంగానే నీకు బ్లడ్ వచ్చేసింది, పడిపోయావు, చచ్చిపోయావు. మెలకు వచ్చింది. కల్లోనేమో గుండెలు లబా 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 కొట్టేసినాయి. మెలకు రంగానే ఇప్పుడు ఎలాగుంది? అమ్మా, ఇది కల కదా. అలాగే మన శోధన కూడా ఎలాగుండాలి? కలలాగా అయిపోవాలి. కలలాగా అయిపోవాలంటే ఏం చేయాలి? మెలకు నుండి ప్రార్థన చేస్తే ఈ చక్ర బంధములో నుండి, లేకపోతే ఈ వలయములో నుండి, ఎవరిది వలయం? అపవాది వలయములో నుండి నువ్వు విడిపించబడతావు. ఈ శోధనలో నుండి విడిపించబడతావు. ఏమ్మా, అందుకని అంటాడు 2 కొరింథీ 4:4 ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేయును. ఎందుకు చేస్తాడు గ్రుడ్డితనం? సత్యాన్ని గ్రహించినవాడు, సత్యాన్ని నమ్మనివాడు, సత్యానికి నేను స్వతంత్రుడిగా అవనివాడు. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరు? శోధకుడు లేక సాతానుడు అని అర్థం. ఈ శోధకుడు ఎప్పుడు నిన్ను శోధిస్తూనే ఉంటాడు. వాడి పనే అది. కొన్ని కుటుంబాల్లో చాలా కలవరం పెట్టి వేస్తూ ఉంటాడు. కొన్ని కుటుంబాల్లో చాలా వేదనకరమైన స్థితిగతుల్లో పెడుతూ ఉంటాడు అపవాది. కానీ నువ్వు గమనించాలి, మా గురువుగారు చాలా మంచి భక్తుడైన, మంచి విశ్వాసం, మంచి బలమైన ప్రార్థన, ఏమండి, మంచి ప్రార్థన పరుడైన. వాటిలో ఒకటి చూస్తాను. మా గురువు గారు స్నానం చేసి అలాగ టవల్ తుడుచుకుంటూ మందిరంలోకి వస్తున్నాడు. ఒక ఆయన పరిగే వచ్చాడు. అయ్యా, నా కుమారుడు పొద్దుననగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు అని బోరునే ఏడవటం ప్రారంభించాడు. తల్లి మంచి ఉద్యోగస్తురాలు, తండ్రి మంచి ఉద్యోగస్తులు. మా అబ్బాయి ఎటు వెళ్ళిపోయాడో తెలీదు, పొద్దుననంగా వెళ్ళాడు ఇంట్లో నుంచి, మళ్ళీ ఇప్పటికి రాలేదు అని. ఎప్పుడండి? సాయంత్రం దాదాపు 5 గంటల ఆ ప్రాంతంలో వచ్చాడు. ఈయన అలాగే తుడుచుకుంటూ అన్నాడు,
ప్రభా ఎక్కడున్నాడు ప్రభా, ఎక్కడున్నాడు ప్రభా, ఎక్కడున్నాడు? ఏంటండి, దేవుణ్ణి అలా కళ్ళు మూసుకుని అడుగుతాడు, ప్రభా ఎక్కడున్నాడయ్యా, ఎక్కడున్నాడా బిడ్డ, ఎక్కడున్నాడు అని ఇలాగని అని అన్నాడు. నువ్వు అర్జెంటుగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి రైలు ఎక్కబోతున్నాడు నీ కొడుకు అన్నాడు. గబగబా ఈయన సైకిల్ వేసుకుని, ఇప్పుడు 30 సంవత్సరాల మాట మేము చెప్పేది మీకు, గబగబా సైకిల్ వేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఆ పిల్లవాడు అప్పుడే ఎక్కబోతున్నాడు, వెంటనే చేయి పట్టుకుని ఇలా దింపాడు, ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ కుర్రాన్ని తీసుకొని దేవుని మందిరానికి తీసుకుని వచ్చాడు. అంటే ఎలాంటి భక్తి ఉంది ఇప్పుడు అర్థం చేసుకోండి. ఆయన నెంబర్ 1 భక్తి ఉంది, ప్రవచించే కృపావరం ఉంది. ఇలాంటి వ్యక్తి చాలా ప్రార్థనా పరుడు, ఏమండి బలమైనటువంటి, అంతగా క్లాస్ లేకపోయిన మోటి ప్రసంగాలుగా ఉండే, అయినప్పటికీ కూడా ఆయన దేవుడు బలంగా వాడుకునేవాడు. పరిశుద్ధాత్మ ప్రజల మీద దిగుతూ ఉండేది, దొరలాడుతూ ఉండేవారు. ఆదివారం ఆరాధన అయిన తర్వాత నేను ఇవన్నీ ఊడ్చి పట్టాలి మడతేసి అన్నీ పెట్టి ఇంటికి వెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళేలాగా కూర్చున్నాను, లేదో ఒక ముసలాం పరిగెత్తుకుంటూ వచ్చేది, అయ్యా 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 కత్తులు పెట్టి పొడిచేసుకుంటున్నారు పిల్లలు, రాయ్యా రాయ్యా రాయ్యా. అక్కడ హెడ్ అనమాట నేను, వాళ్ళ కుటుంబానికి కానీ కొంచెం హెడ్గా పనిచేసేవాడిని. నా మాట అందరూ వినేవాళ్ళు. ఆ ముసలమ్మ పరిగే వచ్చేసి, అయ్యా చచ్చిపోతున్నారు, పొడుచుకుని చచ్చిపోతున్నారు రాయి అని చెప్పి లబలబలాడుతూ వస్తే, ఎట్టా ఉండ మనిషిని అట్టా పరిగెత్తుకుంటే అక్కడికి వెళితే ఒకడు కత్తి తీసేవాడు, ఒకడు కర్ర తీసేవాడు నరుకు చూడడానికి. వెంటనే వాటిని లాక్కుని వాడిని 4 కేకలు, ఈడిని 4 కేకలేసి దాన్ని అణిచేసేవాడిని. ఎంత ప్రార్థన జరిగింది దీని వెనకాల. మరి అయిన ఒక గంటకే ఇలాంటి పరిస్థితి కలిగిందంటే దీని వెనకాల ఎవరు వస్తుంది ఇప్పుడు చెప్పండి, ఎవరు వస్తుంది? ఏమి మాట రాట్లా, అప్పవాది అస్తము, శోధకుడి యొక్క అస్తం. ఎందుకు వాళ్ళు అలాగే చేశారు? ఎందుకు అలాగే చేశారు చెప్పండి, నాకు ఆన్సర్ కావాలి. అపవాది చేత శోధించబడ్డారు, వాస్తవమే. ఈ అపవాది శోధించడానికి కారణం ఏంటి? ఈయనొక్కడే భక్తి చేస్తున్నాడు, వాళ్ళకి మార్పు లేని వాళ్ళు, వారికి ఏమి లేదు, మార్పు లేదు, దేవుని పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఏలీ కుమారులు దేవుని ఎరగనటువంటి వారుగా ఉన్నారు, దేవుని ఇంట్లోనే ఉన్నారు, దేవుని సన్నిధిలోనే ఉన్నారు, కానీ ఏమి లేదు వాళ్ళ దగ్గర, దేవునితో టచ్ లేదు. ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవునితో టచ్ లేదు. నీ కుటుంబంలో శోధన రావడానికి కారణం, నీ కుటుంబంలో దేవునితో టచ్ ఉండాలి. నీకు దేవునితో టచ్ ఉంటే, ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తే, నీ ఇంటి చుట్టూ ఏబికేసిని కంచేస్తే అపవాది వచ్చి నీ బిడ్డలను తాకనే, చెప్పండి, తాకడు. నీ బిడ్డలను వదిలేస్తే అపవాది వాడిని వశపరుచుకుంటే వాడి ద్వారా నువ్వు తలవంపులకు గురైపోయే పరిస్థితి కలుగుద్ది. అపవాది ఎప్పుడు కూడా ఎవరొకరిని శోధిస్తూ బాధి పెడుతూ వాడి పనే అది. నువ్వు భక్తి చేస్తే నీ కుటుంబం అంతా కూడా భక్తి చేయాలి, నీ కుటుంబం అంతా ప్రార్థన చేయాలి, నీ కుటుంబం అంతా కన్నీరు గార్చాలి. అప్పుడు నీ చుట్టూ ఏముంటుంది, ఆయన ప్రాకారం ఉంటుంది. కాబట్టి దుష్టుడు, శోధకుడు నిన్ను శోధించడు, లేకపోతే దుష్టుడు నిన్ను పట్టుకునే అవకాశాలు ఉంటాయి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనానికి వెళ్దాం, దయచేసి సహాయం చేయండి. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైనా
తిమోతిని పంపితిని. ఎక్కడికి పంపిస్తున్నాడు? దెస్సలోనికే సంఘానికి పంపిస్తున్నాడు తిమోతిని. దేనికి పంపిస్తున్నాడు? ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకుండునట్లు. చూడండి, మనం కూడా శ్రమలో ఏమవుతాం చెప్పండి? కదిలించబడుట. ఒక ఉసిరి చెట్టు ఉంది, కింద ఆ కొమ్మ పట్టుకుని బాగా ఊపినప్పుడు ఏమవుతాయి చెప్పండి? ఊపినప్పుడు ఏమవుతాయి? మీ భాషలో చెబుతున్నా, నా భాషలో కదా, అయినా మీకు అర్థం కావట్లే. ఏమవుతాయి? రాలిపోతాయి. ఏ కాయలు రాలుతాయి? ఓటికాయలు రాలుతాయి. స్ట్రాంగ్ కాయ అలాగే ఉంటుంది. అర్థమైందా? ఓటి విశ్వాసి శోధనకి ఏమవుతారు? కదిలించబడుతూ ఉంటారు. నువ్వు స్ట్రాంగ్ విశ్వాసం అయితే ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత ఊపినా కదిలించబడు. అది తేడా. ఇక్కడ దేవుని సేవకుడు చెబుతున్నాడు, ఏమంటున్నాడు? మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తినే కదా. ఇప్పుడు శ్రమలు వస్తాయా? మనకి శ్రమలు రావా? ఇప్పుడు చెప్పండి, మనం దేని కొరకు ఇక్కడికి వచ్చాం? 10,000 రూపాయలు పెట్టులో పెడితే 20,000 అవ్వటానికి వచ్చాం. అంటే ఏంటి దాని అర్థం? ఆశీర్వాదం కొరకు వచ్చాం మనం ఇక్కడికి. ఇంకేంటి? కష్టాలు రావు, వ్యాధి వస్తే తగ్గిపోద్ది. ఇంకా ఈ లోకములో మనము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి మాత్రమే వచ్చాం. ఏదో కొన్ని శోధనల నుంచి తప్పుకోవడానికి వచ్చాం. కానీ దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? వాటిని అన్నిటినీ తప్పించి ఇంకో దానికి మలిచాడు మనల్ని. అసలు పరలోక రాజ్యం కావాలని ఇక్కడికి మనం వచ్చామా చెప్పండి? అసలు ఆరంభంలో మొదటగా మనం ఈ స్థలంలోకి, మందిరములోకి ఎందుకు వచ్చాం చెప్పండి మీరు? ఎవరైనా నాకు పరలోక రాజ్యం కావాలి, అసలు పరలోక రాజ్యం ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. మనమందరం హైందువులో, మనకెవరికి తెలియదు. దేనికి వచ్చాం? నాకు మరణం పెట్టాడు దేవుడు, అందుకని వచ్చాను. నేను పలానప్పుడు వస్తావరా అన్నాడు, అందుకని వచ్చాను. అలాగే ప్రతి వారు కూడా ఒక్కొక్క రకమైనటువంటి శోధనలకి, కష్టాలకి, శ్రమలకి గురయ్యి ఈ స్థలానికి వచ్చాం. దేవుడు ఏం చేశాడు? వాటన్నిటినీ విడిపించి, వరే బాబు ఇదే కాదు, నీకు ఆ రాజ్యం ఉంది, ఆ రాజ్యం కొరకు నువ్వు శ్రమ పడాలి అని మనకి నేర్పించాడు. అప్పుడు తెలిసింది మనకి. అంతా తెలిసిందా? తెలియలా.